ఈరోజు సుక్మా జిల్లాలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లో ఏఎస్పీతో సహా ఏఎస్పీ చనిపోగా డిఎస్పీ సిఐ మరికొంతమంది గాయపడిన విషయం పాఠకులకు ఇప్పటికే తెలిసిన విషయం. ఈ ఘటన ఏదైతుందో అంటే వరుసగా మావోయిస్టు పార్టీ మరియు ప్రభుత్వ పోలీసు మిలిటరీ బలగాల మధ్యన జరుగుతున్న ఈ యుద్ధం లోపల అంటే గత కొంతకాలంగా ప్రభుత్వ బలగాలే మావోయిస్టులను అంటే నిర్మూలిస్తుండగా ఇప్పుడు జరిగిన ఘటన అంటే 2 నెలల తర్వాత ఇప్పుడు ఈ ఘటన మావోయిస్టుల తరఫు నుంచి ఇది మొదటి చర్యగా భావించవచ్చు. ఈ చర్య ఏదైతుందో అంటే ఈ చర్య ఒక సంకేతం ఏమిస్తుందనంటే ప్రభుత్వ బలగాల హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస అనేది ఏదైతుందో ఒక అంటే దీని ఒక కంటిన్యూ చేయడానికి ఒక బలమైన సంకేతం ఇస్తుంది అది. అంటే ఈ ఘటన ఏదైతుందో జూన్ 5వ తారీఖు కేంద్ర కమిటీ మెంబర్ అయిన సుధాకర్, రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన భాస్కర్తో పాటుగా 7 మావోయిస్టులు చనిపోయినరనే వార్తలు కూడా మనము గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తున్న విషయాలే. ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన ఏదైతుందో అంటే ఇప్పటి వరకు మార్చి 24వ తారీఖున శాంతి చర్చలు జరగాలని చెప్పి అంటే ఒక చర్చ ఏదైతే ప్రారంభమైందో ఈ వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నిటి కూడా ఏంటంటే శాంతి చర్చలు అనే దాన్ని తీవ్రమైన ప్రశ్నార్థకంగా మార్చివేసినాయి. అంటే తిరిగి మళ్ళీ హింస ప్రతిహింస అనేది ఇది కంటిన్యూ అవుతుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజెప్తున్నాయి. అంటే శాంతి చర్చలు ప్రారంభించాలి, కాల్పుల విరమణ ప్రకటించాలని అంటే శాంతి చర్చల కమిటీ ప్రకటిస్తే అంటే ఈ ప్రకటన ఏదైతుందో మావోయిస్టు పార్టీ పాజిటివ్గా స్పందిస్తూ కాల్పుల విరమణ కూడా ఒక 2 నెలల కాలం పైగా వాళ్ళు పాటించినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వము తన బలగాల ద్వారా వరుసగా దాదాపు సుమారు 100 మంది వరకు కూడా మావోయిస్టు నాయకులను పార్టీ సభ్యులను నిర్మూలించడం, చంపడం అనేదో శాంతికి తీవ్రమైన భంగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంబంధించిన ఒక ప్రతినిధి అభయ్ సిసి మెంబర్ అభయ్ ఇచ్చిన ప్రకటనలో ఈ జూన్ 10వ తారీఖు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అంటే ఈ బంధన్ అంటే ఏంటి? బంధన్ అంటే ఒక రకమైన ప్రతిఘటనే. అంటే ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా, నిర్మూలనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన 10వ తారీఖు బంద్ పాటించాలని వాళ్ళు ప్రకటించారు. ఈ బంద్ అంటే ఏమిటి అంటే ప్రభుత్వ ఆస్తులు లేదా వాహనాలను దగ్ధం చేయడం నుంచి మొదలు పెడితే చివరికి పోలీసులను లేదా రాజకీయ నాయకులను చంపడం అనేది కూడా ఆ విధానంలో భాగం అవుతుంది. కాబట్టి ఆ దానిలో భాగంగానే వాళ్ళు ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ అనేది ఏదో వాళ్ళు చేసిండ్రది. ఈ బ్లాస్టింగ్ అనే దాని ద్వారా ఇది ఇక్కడికి ఆగిపోతుందా అంటే ప్రభుత్వం కూడా తిరిగి మళ్ళీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా అంటే కంటిన్యూగా నిర్మూలన చర్యలు చేయడం అనేది కూడా కొనసాగవచ్చు కూడా. ఎందుకంటే కంటిన్యూగా అదే కొనసాగిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ హింస ప్రతిహింస అనేది ఏదో ఇది ఆగే పరిస్థితి ఏమాత్రం కూడా కనపడటం లేదు. ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది, దానికి విరుద్ధంగా తమ యొక్క అంటే ఒక ప్రతిహింసల భాగంగా తమను తాము రక్షించుకోవడంలో భాగంగా వాళ్ళు ఒక ప్రతిదాడి వాళ్ళు మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ విధానాల భాగంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి జరిగేది ఏమిటంటే చనిపోయేది ఎవరు? చనిపోయేదంతా కూడా ప్రజలనంటే మావోయిస్టు పార్టీలు ప్రజల్లో భాగమే. ఈ దేశ పౌరులు ప్రజల భాగం వాళ్ళే కాదు, పోలీసులు కూడా ఎవరు? ఏఎస్పీ కానీ లేదా డిఎస్పీ కానీ సాధారణ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కూడా శ్రామిక ప్రజలకు సంబంధించిన బిడ్డలే తప్ప మరొకరు కారు. మరొక వంక అక్కడ ఇన్ఫార్మర్ల పేరు మీద మావోయిస్టులు చంపినా లేదా ప్రభుత్వ బలగాలు మావోయిస్టుల పేరు మీద సాధారణ ప్రజలు చంపినా కానీ చనిపోయేదంతా కూడా ప్రజలే. కాబట్టి ఇది ఏదైతుందో ఈ నష్టం అనేది ఏదైతుందో ఈ మరణాలు ఏవైతున్నాయో ఇది శాంతికి తీవ్రమైన నష్టం. అది అంటే శాంతి చర్చల కమిటీ మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. కాబట్టి చనిపోకూడదంటే తప్పనిసరిగా ఒక స్థిరమైన శాంతి కోసము తప్పనిసరిగా ఏంటంటే కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు ఆరంభించాలనే విషయాన్ని పదే ఈ యొక్క దాదాపు 60 రోజుల కాలం నుండి విజ్ఞప్తి చేస్తూ వస్తూనే ఉన్నది. కానీ శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి చేసింది, దేశంలో అనేకమైన ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు, వివిధ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నిర్మూలన దాడులు చేయడం అనేది అవుతుందో దీని ఫలితంగా హింస ప్రతిహింసల చక్రం
తిరిగి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే దీన్ని అంటే కేంద్ర ప్రభుత్వము కాల్పుల విరమణ ప్రకటించాలి, శాంతి చర్చలు ఆరంభించాలి. అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క ఏదైతే శాంతి చర్చలకు తను స్వాగతం చెప్పిందో మార్చి 24వ తారీఖు తిరిగి ఈ విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు తిరిగి ప్రతిహింసకు పోవడం ద్వారా ఇది ఇంకా ఇది అసలు ఆగదు. ఇది సమాజం నేడు కోరుకోవటం లేదు. కాబట్టి ఈ విషయాలు రెండు పక్షాలు కూడా ఏంటంటే ఆలోచించి కాల్పుల విరమణ శాంతి చర్చలు ప్రారంభించాలని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.